హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయ్ మోహన్. ఈరోజు మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ని చూద్దాం. రీసెంట్గా ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్కి మధ్య పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి కొన్ని ఇష్యూస్ క్రాపప్ అయ్యాయి. దానికి సంబంధించి ఈరోజు లెక్చర్లో మనం డీటెయిల్గా కొన్ని ఇష్యూస్ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క పర్పస్ ఏంటి, అలాగే ఈ జీవో నెంబర్ 203 ఏపీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఈ జీవో నెంబర్ 203కి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి ఉన్న సంబంధం ఏంటి, అలాగే ఏపీ గవర్నమెంట్ వై నౌ ఇట్ వాంటెడ్ టు వైడెన్ ది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అండ్ ఇంక్రీజ్ ఇట్స్ కెపాసిటీ, అండ్ అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఏపీ వ్యూ ఏంటి, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ యొక్క వ్యూ ఏంటి అవి చూద్దాం. అలాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ రిలేషన్ విత్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఈ రెండింటికి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి, హౌ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఎ మినిట్, మనం ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇష్యూని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణా రివర్ మీద ఉన్న ప్రాజెక్టుల గురించి ఒకసారి బ్రాడ్గా తెలుసుకుందాం. యాజ్ యూ నో, కృష్ణా రివర్ మీద కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్, దెన్ నారాయణపుర డ్యామ్, తర్వాత తెలంగాణలో జూరాల ప్రాజెక్ట్, దెన్ ఆంధ్రాలో శ్రీశైలం ప్రాజెక్ట్, దెన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, దెన్ టు బే ఆఫ్ బెంగాల్. సో దీస్ ఆర్ ది మెయిన్ ప్రాజెక్ట్స్ ఆన్ ద కృష్ణా రివర్. సో దీని తర్వాత అసలు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది ఎక్కడుంది? ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది పోతిరెడ్డిపాడు అనే చిన్న విలేజ్, ఇది కర్నూలు డిస్టిక్లో ఉంది. ఈ విలేజ్ దగ్గర కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇక్కడ శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి వన్స్ వాటర్ లెవెల్ బ్రిమ్ని రీచ్ అయిన తర్వాత, అంటే ఫుల్ కెపాసిటీని రీచ్ అయిన తర్వాత వాటర్స్ అనేవి బ్యాక్ వచ్చేస్తాయి. సో వీటిని బ్యాక్ వాటర్స్ అంటారు. ఈ బ్యాక్ వాటర్స్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రెగ్యులేట్ చేస్తూ రాయలసీమ రీజియన్ గుండా పోతున్న ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్బీసీ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, తర్వాత గాలేరు నగరి సుజల స్రవంతి, కేసీ కెనాల్, తెలుగు గంగా కెనాల్, ఈ కెనాల్లన్నిటికీ ఈ వాటర్ని సప్లై చేయడానికి వాడే రెగ్యులేటరే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. సో ఈ విధంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది రాయలసీమలో ఉన్న చాలా కెనాల్స్కి వాటర్ సప్లై చేస్తుండడంతో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ బెనిఫిట్ ఆఫ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్. నాట్ ఓన్లీ రాయలసీమ డిస్ట్రిక్ట్స్, నెల్లూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా కొంతవరకు ఇరిగేషన్ అండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ని ఇది క్యాటర్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ని ఫర్దర్గా ఈ లెక్చర్లో మళ్ళీ మనం we will study it. Then we will go to main issue. So what is the purpose of Potireddipadu head regulator? Main purpose is irrigation and drinking water needs of Rayalaseema. It will cater to the irrigation and drinking water needs of Rayalaseema. రాయలసీమతో పాటుగా ఇంకా నెల్లూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ కూడా కొంతవరకు ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ని ఇది క్యాటర్ చేస్తుంది. అలాగే ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ టు ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్. సో దీస్ టూ ఆర్ ద మెయిన్ పర్పసెస్. అండ్ దీనికి సంబంధించి ఈ రెండు ఆబ్జెక్టివ్స్ని క్యాటర్ చేయడానికి గాలేరు నగరి సుజల స్రవంతి, అలాగే కేసీ కెనాల్, అలాగే తెలుగు గంగా ప్రాజెక్ట్, ఇలాంటి కెనాల్స్ని యూస్ చేసి వాటి ద్వారా ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ అండ్ ప్రకాశం నెల్లూరు డిస్ట్రిక్ట్, అలాగే తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా ఇట్ ఈస్ సప్లయింగ్ డ్రింకింగ్ వాటర్ టు ఈవెన్ చెన్నై. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్. సో why GO number 203 and what is the issue? Recently AP government issued GO number 203. In GO number 203 AP government has mentioned, AP government ఏం చెప్పిందంటే, it is starting Rayalaseema lift irrigation scheme and also it is intended for capacity expansion of Potireddipadu head regulator to 80,000 cusecs. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ని ప్రస్తుతం ఉన్న 44,000 క్యూసెక్ల నుంచి
80,000 క్యూసెక్లకు పెంచాలని నిర్ణయించింది. ఇది ఎందుకనేది కింద తెలుసుకుందాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్కి 6,829 కోట్లను కూడా అలొకేట్ చేయడం జరిగింది ఈ జీవో ద్వారా. సో దీని పర్పస్ ఏంటి? టు లిఫ్ట్ 7 TMC వాటర్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి, అలాగే 3 TMC ఆఫ్ వాటర్ని సంగమేశ్వరం నుంచి సప్లై పర్ డే ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి, అలాగే సంగమేశ్వరం నుంచి సప్లై చేసుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఈ జీవో నెంబర్ 203. సో ఇప్పుడు ఎందుకు వై నౌ ఏపీ గవర్నమెంట్ వాంటెడ్ టు వైడెన్ ది కెపాసిటీ ఆర్ ఎక్స్పాండ్ ది కెపాసిటీ ఆఫ్ ది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వినిపిస్తున్న వాదన ఏంటంటే, ఈ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు సప్లై వాటర్ టు డ్రాట్ హీట్ రీజన్ ఆఫ్ రాయలసీమ. ఎందుకు ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ అంటే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యూజ్డ్ at its full capacity discharge rate of 44,000 cusecs only when water levels in శ్రీశైలం ప్రాజెక్ట్స్ at 881 feet. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ఎప్పుడైతే 881 feet ఉందో అప్పుడు మాత్రమే ఈ బ్యాక్ వాటర్స్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా యూజ్ చేసుకోవాలని ఒక నిబంధన ఉంది. దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ 881 feet ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు శ్రీశైలంలో ఈ 44,000 క్యూసెక్స్ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేసే వాటర్ రాయలసీమ రీజన్కి మరియు దానికి సంబంధించిన నెల్లూరు ప్రకాశం డిస్టిక్ల వాటర్ నీడ్స్ని క్యాటర్ చేయడం లేదు. అందుకని 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్స్కి కెపాసిటీని పెంచుకుంటూ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే వాటర్ లెవెల్ 854 feetకి పడిపోతుందో, దెన్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేవలం 7,000 క్యూసెక్ల వాటర్ మాత్రమే సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ మినిట్. ఎప్పుడైతే వాటర్ లెవెల్ 854 feetకి పడిపోతుందో, దెన్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేవలం 7,000 క్యూసెక్లు మాత్రమే సప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్లడ్ వాటర్ అనేది 881 feet వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ డేస్ అనేవి 10 to 12 days మాత్రమే పర్ ఇయర్ మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఈ 10 to 12 daysలో మనకు కావాల్సిన రాయలసీమకి డిస్ట్రిక్ట్స్కి కావాల్సిన వాటర్ని 44,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తో సప్లై చేయడం సాధ్యం అవ్వదు. అందుకని ఈ కెపాసిటీని కాస్త 80,000 క్యూసెక్లకు పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని జీవో 203 ద్వారా ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే దీన్ని కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడం ద్వారా ఇట్ విల్ ప్రొవైడ్ వాటర్ టు సెవరల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్టెడ్ యూటిలైజింగ్ కృష్ణా సర్ప్లస్ వాటర్ ఇన్ రాయలసీమ ఇన్ వ్యూ ఆఫ్ ద డిక్రీజింగ్ ఫ్లడ్ డేస్. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, కృష్ణా రివర్ సర్ప్లస్ వాటర్ని బేస్ చేసుకొని రాయలసీమలో స్టార్ట్ చేసిన గాలేరు నగరి సుజల స్రవంతి, అలాగే హంద్రీ నీవా సుజల స్రవంతి, ఇలాంటి ప్రాజెక్టులకు అన్నిటికీ వాటర్ని సరఫరా చేయడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పింది. సో హియర్ తెలుగు గంగా కెనాల్, కేసీ కెనాల్, గాలేరు నగర్ ప్రాజెక్ట్, గోర్కల్లు రిజర్వాయర్, వెలుగొండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, SRBC, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్, ఇలాంటి వాటికన్నిటికీ వాటర్ని అందజేయడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. అలాగే కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి డ్యామ్ హైట్ని 5 meters, అంటే ఇంతకుముందు 519 meters ఉండేది, దాన్ని కాస్త ఇప్పుడు 524, దిస్ ఇస్ నాట్ 534, దాన్ని కాస్త ఇప్పుడు 524 metersకి పెంచడం జరిగింది. ఇలా పెంచడం వల్ల ఈ ఫ్లడ్ డేస్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్కి తగ్గుతూ వస్తుంది. సో ఈ కారణాల వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ జీవో నెంబర్ 203ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలంగాణ గవర్నమెంట్ యొక్క వ్యూ ఏంటో చూద్దాము. తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎక్స్పాన్షన్ వల్ల దెర్ ఈజ్ అ పాసిబిలిటీ దట్ ఆంధ్ర విల్ డ్రా మోర్ వాటర్ దాన్ అలాటెడ్. అదేవిధంగా దీనివల్ల ఏమవుతుందంటే, జూరాల ప్రాజెక్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనఫ్ వాటర్ అని కూడా చెప్తుంది. అట్లే శ్రీశైలం పవర్ జనరేషన్ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందని తెలంగాణ వాదన. ఇంకొక వాదన ఏంటంటే, తెలంగాణది ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎక్స్పాన్షన్ అనేది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్
దీని అనుమతి లేకుండా స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ సమ్వాట్ ఇల్లీగల్ అని తెలంగాణ గవర్నమెంట్ వాదిస్తుంది. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న సమాధానం ఏంటంటే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. సో మేము కొత్తగా స్టార్ట్ చేయట్లేదు. అదేవిధంగా ఇట్ ఈస్ విత్ ఇన్ ది అలాటెడ్ షేర్ ఆఫ్ వాటర్. కృష్ణా ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ షేర్ ఏదైతే ఉందో ఆ వాటర్ షేర్లోంచి మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దీనికి సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి యూస్ చేస్తున్నాం, కానీ దానికి ఎక్సెస్గా వాటర్ యూస్ చేయడం లేదని ఏపీ చెప్తుంది. అందుకే సో ఇది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్పాన్షన్ కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ పర్మిషన్ ఫ్రమ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనేది కూడా ఏపీ గవర్నమెంట్ చెప్తుంది. అట్లే ఇంకొక వాదన ఏంటంటే, శ్రీశైలం విత్డ్రాల్ ఫ్రమ్ ద శ్రీశైలం ఓన్లీ ఆఫ్టర్ ద వాటర్ లెవెల్ అబౌవ్ 881 feet gives a very short period of 10 to 15 days to draw the water through Potireddipadu head regulator, which is insufficient for drawing allotted share of water. అంటే శ్రీశైలంలో 881 అడుగుల ఫీట్ నీరు వచ్చినప్పుడు, వాటర్ వచ్చినప్పుడు ఏపీ ఈస్ గెటింగ్ ఓన్లీ 10 to 15 days ఆఫ్ విండో ఫర్ విత్డ్రాయింగ్ ద వాటర్. ఇదేంటంటే ఈ 10 to 15 days అనేది ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ టు డ్రా ద వాటర్. దానికోసం కూడా వీ నీడ్ టు ఎక్స్పాండ్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని ఏపీ గవర్నమెంట్ వాదన. అలాగే వీళ్ళు చెప్తున్న ఇంకొకటి ఇష్యూ ఏంటంటే, ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎక్స్పాన్షన్ వల్ల ఫ్లడ్ ప్రెషర్ అనేది శ్రీశైలం డ్యామ్ మీద తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనే ఇష్యూ ఎలా క్రాపప్ అయింది అంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 84 అండ్ సెక్షన్ 85 అనే 2 సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్ 84 ఏంటంటే ఎపెక్స్ కౌన్సిల్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎపెక్స్ కౌన్సిల్ ఫర్ గోదావరి అండ్ కృష్ణా రివర్ వాటర్ రిసోర్సెస్ అండ్ దేర్ మేనేజ్మెంట్ బోర్డ్స్. ఈ ఎపెక్స్ కౌన్సిల్లో సెంట్రల్ వాటర్ మినిస్టర్ చైర్మన్గా ఉండడం జరుగుతుంది. అలాగే 2 రాష్ట్రాల సీఎంలు మెంబర్స్గా ఉంటారు. దిస్ ఎపెక్స్ కౌన్సిల్ లుక్ ఆఫ్టర్ ది రివర్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ అండ్ దేర్ మేనేజ్మెంట్ బోర్డ్స్. అదేవిధంగా సెక్షన్ 85 వచ్చేసి ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డుల యొక్క కాన్స్టిట్యూషన్ అండ్ ఫంక్షన్స్ని ఈ సెక్షన్ 85 అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అయితే ఈ సెక్షన్ 85 ద్వారా ఇప్పటికీ కృష్ణ అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడం అయితే జరిగింది, కానీ దానికి సంబంధించిన ఫంక్షన్స్ అదేవిధంగా పవర్స్ని ఇంకా డిలినియేట్ చేయలేదు డీటెయిల్గా. సో ఇది కూడా ఒక రీజన్ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్కి. ఎందుకంటే వీటిని ఎస్టాబ్లిష్ అయితే చేశారు, కానీ వాటి ఫంక్షన్స్ని అదేవిధంగా వాటి పవర్స్ని అదేవిధంగా ఈ గవర్నమెంట్స్ ఈ ఎపెక్స్ కౌన్సిల్ ఇచ్చిన వర్డిక్స్ని కానీ ఎపెక్స్ కౌన్సిల్ ఇచ్చిన ఆర్డర్స్ని కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే పనిష్ చేసే అదేవిధంగా పెనాల్టీస్ విధించే అధికారాలు ఇంకా స్పష్టంగా ఇవ్వలేదు ఈ కృష్ణా అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్కి. దానివల్ల కూడా ఈ ఇష్యూస్ నవ్ అండ్ దెన్ దే ఆర్ క్రాపింగ్ అప్. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విత్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అండ్ కృష్ణా అండ్ గోదావరి మేనేజ్మెంట్ బోర్డ్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన ఇష్యూ అండ్ ఇట్స్ position and AP's position on the issue and Telangana's position and its relation with GO number 203 and its relation with AP Reorganization Act. So now the issue is in NGT, that is a National Green Tribunal. We have to wait for further developments. So this is the issue, and for further updates please subscribe the channel. Thank you.